అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల నాయకత్వంలో కేరళలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాజ్యాంగం ఉన్నంత వరకు బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి వేదికైన కాంగ్రెస్ దేశంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించడం పట్ల పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అద్భుత విజయానికి రేవంత్ ప్రచార వ్యూహాలు ఊతమిచ్చాయని విప్లవ్ ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉన్నంత మేరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత మేరకు భారతీయ జనతా పార్టీ కలలు కంటున్నటువంటి కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యము. మతపరమైన అంశాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ద్వారా పరిపాలించడమే శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని తెలియజేస్తూ ఈరోజు కేరళ కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల తెలంగాణ అందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో అక్కడ సతీశన్ గారు, చెన్నితల గారు అందరూ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి, ఖార్గే గారి నాయకత్వంలో కష్టపడి ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా బంపర్ మెజార్టీతో ఇచ్చినారు.